45 ఏళ్లు దాటిన మహిళలకు సోకే జననేంద్రియ క్యాన్సర్లను ముందుగానే గుర్తించి వారికి సరైన చికిత్స అందించి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించేందుకు నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో ఎండ్ చెక్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ తెలిపారు. బుధవారం నెల్లూరు అపోలో హాస్పిటల్లో ఈ కార్యక్రమాన్ని సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ జీవీవి ప్రసాద్ రెడ్డి, ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ హరిత, యూనిట్ హెడ్ బాలరాజుతో కలిసి డాక్టర్ శ్రీరామ్ సతీష్ ప్రారంభించారు. 45 ఏళ్లు దాటిన మహిళలకు జననేంద్రియ క్యాన్సర్లకు సంబంధించిన ముందస్తు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అవగాహన కల్పించడం, స్క్రీనింగ్ పరీక్షలను ప్రోత్సహించడం, సరైన చికిత్స అందించి మహిళలకు అపోలో సంస్థ అండగా నిలవడమే లక్ష్యమని నెల్లూరు అపోలో వైద్యులు తెలిపారు. అందరికీ నమస్కారము. మీకు తెలుసు కదా, ప్రెసెంట్ డేస్ లో క్యాన్సర్ అంటే ఎంత ప్రివిలెంట్ అయిపోయింది, ఇన్సిడెన్స్ ఎక్కువ అయిపోయింది అనేసి. అందుకోసం తొందరగా స్క్రీన్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ది క్యాన్సర్స్ ఎర్లీ స్టేజెస్లో కానీ ప్రీ మ్యాలిగ్నెంట్ స్టేజెస్లో కానీ మనం కనుక్కుంటే పేషెంట్ క్యాన్సర్ రాకుండా అరికట్టచ్చు. అందుకోసమే 45 ఏళ్ళు దాటిన స్త్రీలందరికీ స్క్రీనింగ్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరులో అండ్ ఈ ఆంకాలజీ ప్రోగ్రామ్ ఎంటైర్ 72 హాస్పిటల్స్లో మనం స్క్రీనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. ఏ పద్ధతిలో స్క్రీనింగ్ చేయొచ్చు అంటే బ్లడ్ కానీ, ఫిజికల్ ఎగ్జామినేషన్, అల్ట్రాసౌండ్, అన్ని ఎక్విప్మెంట్ మన దగ్గర ఉంది. అండ్ క్వాలిఫైడ్ పీపుల్ అండ్ ఫస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ నెల్లూరు జిల్లాలో ఆ రాయలసీమ డిస్ట్రిక్ట్ లో డాక్టర్ హరిత మేడం 20 ఏళ్ళ నుంచి సేవలు అందిస్తున్నారు. రీసెంట్ గా డాక్టర్ ప్రసాద్ రెడ్డి గారు కూడా స్విమ్స్ లో అయిపోయి MCH అయ్యి 3 ఏళ్ళు వెల్లూరులో పనిచేసి మనకి డాక్టర్ ప్రసాద్ రెడ్డి గారు కూడా సర్జికల్ ఆంకాలజీలో నెల్లూరులో సేవలు అందిస్తున్నారు. టీమ్ డాక్టర్ హరిత మేడం, డాక్టర్ ప్రసాద్ గారు ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ని ముందుకు తీసుకుపోయి హై రిస్క్ పేషెంట్స్ అందరినీ తొందరగానే కనుక్కొని వాళ్ళకి తగిన జాగ్రత్తలు లైక్ ప్రికాషన్స్ వాళ్ళు ఏమేమి తీసుకోవాలి, ఎర్లీ ట్రీట్మెంట్, పేషెంట్స్ లాంగివిటీ పెంచేదానికి ఇద్దరు బాగా కృషి చేస్తారని ఈ అవకాశాన్ని నెల్లూరు ప్రజలు, రాయలసీమ ప్రజలు ఉపయోగించుకొని ఈ ఎర్లీ స్క్రీనింగ్ లో అందరూ పాల్పంచుకుంటారని కోరుకుంటూ సెలవు. నమస్కారం, నా పేరు డాక్టర్ హరిత. నేను మెడికల్ ఆంకాలజిస్ట్ అపోలో హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. ఈరోజు అపోలో హాస్పిటల్ పాన్ ఇండియా గ్రూప్ లో ఎండో చెక్ అనే ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నారు. దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ప్రివెంటివ్ ఆంకాలజీ అంటాము. అంటే క్యాన్సర్ రాకముందే మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ క్యాన్సర్ లక్షణాలు ఏదైనా డౌట్ ఉంది అని మనకు అనిపిస్తే ఎర్లీగా దాన్ని డిటెక్ట్ చేసుకొని ఎర్లీ స్టేజ్లో మనం ట్రీట్మెంట్ ఇస్తే కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎర్లీ డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్ కోసం ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. సో ఇండియాలో యాజ్ ఎనీ అదర్ కంట్రీ ఇన్ ద వరల్డ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది గ్రాడ్యువల్గా పెరుగుతోంది. గైనిక్ క్యాన్సర్స్ అంటాం, అంటే లేడీస్లో వచ్చే క్యాన్సర్స్ కూడా ప్యారలల్గా ఇన్సిడెన్స్ పెరిగిపోతోంది. లేడీస్ లో అట్ ప్రెసెంట్ బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ టాప్ మోస్ట్ లో ఉన్నప్పటికీ కూడా ఓవేరియన్ క్యాన్సర్, ఈ గర్భసంచి క్యాన్సర్ అంటే ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటాము, ఈ 2 4th 5th ప్లేసెస్ లో ఉన్నాయి. కాబట్టి వీటిని ఎర్లీగా మనం డిటెక్ట్ చేసి క్యూర్ చేసుకోవడం అనేది చాలా అవసరం. సింపుల్ గా చెప్పాలంటే ఈ పేషెంట్స్ లేదా మనకు జనరల్ హెల్త్ చెకప్ వచ్చినప్పుడు మనం చేసే కొన్ని టెస్ట్ ద్వారా ఈ ప్రాబ్లమ్స్ మనము డయాగ్నోస్ చేస్తాము. ఎండోమెట్రియల్ క్యాన్సర్ కి ఉదాహరణకి కొన్ని లక్షణాలు ఉంటాయి. అంటే ఇర్రెగ్యులర్ గా మంత్లీ పీరియడ్స్ రావడము, పీరియడ్స్ వచ్చినప్పుడు ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడము, అలాగే పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళకి అంటే మెనోపాజ్ వచ్చిన వాళ్ళకి తర్వాత బ్లీడింగ్ అనేది రావడము, బరువు తగ్గడము, ఇలాంటివి లక్షణాలుగా ఉంటాయి. అదే ఓవరీ క్యాన్సర్ లో వచ్చేటప్పటికి లక్షణాలు స్పెసిఫిక్ గా ఏమీ ఉండవు. ముఖ్యంగా దీనికి పొట్ట ఉబ్బరంగా ఉండడము, ఆకలి తగ్గడము, స్లోగా వెయిట్ తగ్గిపోవడము, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఇవే లక్షణాలు వేరే డిసీజెస్ లో కూడా ఉంటాయి. కాబట్టి ఈ ఓవేరియన్ క్యాన్సర్ ని కనుక్కోవటం కష్టం. జనరల్ గా 3వ స్టేజ్ 4వ స్టేజ్ లో ఓవేరియన్ క్యాన్సర్ ని కనుక్కోవడం జరుగుతుంది. అందుకని మనం కొన్ని టెస్ట్ ద్వారా ఈ ఎర్లీ స్టేజ్ లో డిటెక్ట్ చేసుకునే దానికి ప్రయత్నం చేయాలి. సో జనరల్ గా మనకి పేషెంట్స్ అప్రోచ్ అయినప్పుడు
సింపుల్ టెస్ట్ అంటే అల్ట్రాసౌండ్ ద్వారా ఫస్ట్ ఓవేరియన్ క్యాన్సర్ కానీ ఎండోమెట్రియల్ క్యాన్సర్ కానీ డిటెక్ట్ చేయొచ్చు. అల్ట్రాసౌండ్ లో మనకి ఏమాత్రం సస్పిషన్ ఉన్నా కానీ దానికి బయాప్సీ చేయడం, అలాగే సిటీ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ ఇమీడియట్ గా చేయడం జరుగుతుంది. దాంతో ఇవి డయాగ్నోస్ అవుతాయి. అలాగే ఓవేరియన్ క్యాన్సర్ కి మనం CA-125 అనే ట్యూమర్ మార్కర్ చేస్తాము. ట్యూమర్ మార్కర్ లెవెల్స్ బ్లడ్ లో హైగా ఉన్నాయి అంటే వాళ్ళకి మిగిలిన పరీక్షలు చేసుకోవాల్సి వస్తుంది. సో ఒకసారి ఇవి డయాగ్నోస్ చేసిన తర్వాత ఫర్దర్ గా ఈ స్టేజింగ్ వర్కప్ అండ్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. నా పేరు డాక్టర్ ప్రసాద్ రెడ్డి, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అట్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్, నెల్లూరు. ఈరోజు అపోలో క్యాన్సర్ సెంటర్స్లో ఎండ్ ఓ చెక్ అనే స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేశారు. యూజువల్లీ ఎండ్ అంటే ఎండోమెట్రియం, ఓ అంటే ఓవరీ. ఆల్రెడీ మేడం ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అట్లీస్ట్ ఎండోమెట్రియం క్యాన్సర్ కన్నా బ్లీడింగ్, వాళ్ళకు హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అయినప్పుడు మనకు ఈజీగా సిమ్టమ్స్ అంటే ఫస్ట్ స్టేజ్లో ఐడెంటిఫై చేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఓవరీ క్యాన్సర్లో వచ్చేసేసి యూజువల్లీ 75% మెంబర్స్కి థర్డ్ స్టేజ్ కానీ ఫోర్త్ స్టేజ్ కానీ ఐడెంటిఫై చేసేదానికి ఉంటుంది. సో ఫస్ట్ మనము గర్భసంచి క్యాన్సర్ చూసుకుంటే, గర్భసంచి క్యాన్సర్లో ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ ఈ 3 స్టేజ్లకి ఫస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ వచ్చేసి సర్జరీ. సర్జరీలో మనము గర్భసంచి పక్కన ఉన్న లింఫ్ నోడ్స్, తర్వాత పొట్టలో పెరిటోనియం అనే ఒక లేయర్ ఉంటుంది, అది బయాప్సీ, తర్వాత ఒమెంటం అనే కొవ్వు పదార్థం ఉంటుంది. ఇవన్నీ తీసి టెస్ట్కి పంపిస్తాం. ఇదంతా మనము లాప్రోస్కోపీ ద్వారా, ఓపెన్ ద్వారా 2 ప్రొసీజర్స్ ద్వారా చేయొచ్చు. మన హాస్పిటల్లో 2 ప్రొసీజర్స్ ద్వారా అవైలబిలిటీ ఉంది. ఇలా చేసిన తర్వాత ఫైనల్ స్టేజ్ మనకు 5 to 6 days కి తెలుస్తుంది. ఫైనల్ స్టేజ్ని బట్టి ఒకవేళ స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది, స్టేజ్ 1లో ఉన్నప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవి, అన్ని గుడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే వాళ్ళకి యూజువల్లీ ఏం ట్రీట్మెంట్ అవసరం పడకపోవచ్చు. అదే ఫస్ట్ స్టేజ్లో ఉండి బ్యాడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే వచ్చేసి ఆల్మోస్ట్ 25 to 30% ఉంటుంది. ఇప్పుడు అండాశయం క్యాన్సర్ లో ఫస్ట్ స్టేజ్ బెటర్ ఏంటంటే సర్జరీ చేసేటప్పుడు గర్భసంచి, లింఫ్ నోడ్స్, ఒమెంటం, పెరిటోనియం ఇవన్నీ తీసేసి, తర్వాత పేషెంట్ జనరల్ కండిషన్ బాగున్నట్టయితే ఆపరేషన్ టైంలోనే వాళ్ళకు కీమోథెరపీ ఇచ్చే సౌలభ్యం కూడా ఉంది. ఇలా కీమోథెరపీ తీసుకున్న వాళ్ళకు డిసీజ్ చేసుకుంటే ట్రీట్మెంట్ రిలేటెడ్ టాక్సిసిటీ కానీ, మార్బిడిటీ కానీ, లేదంటే క్యాన్సర్ రిలేటెడ్ డెత్స్ కానీ ఇవన్నీ చాలా వరకు తగ్గించుకోవచ్చు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.